నమస్కారం అందరికీ. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. మార్నింగ్ అయితే వంట మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే షూట్ చేశానండి ఇది. ఎందుకంటే మార్నింగ్ చాలా హడావిడి ఉంటుంది అసలు నాకు. అందుకని చెప్పేసి బయట ముగ్గు అయితే పొద్దున్నే వేసేసుకున్నా. ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే లంచ్ బాక్స్ పెట్టేసిన. పన్నీర్ చేసిన అనమాట ఈరోజు. కర్రీ అయితే పన్నీర్ చేసి టిఫిన్ అయితే అటుకులు చేసిన, తొందరగా అయిపోతుందని. ఇడ్లీ పిండి దోశ పిండి ఏమి లేదన్నమాట ఇంట్లో. అందుకని అటుకులు చేసేసి పన్నీర్ కర్రీ పెట్టేసి వాళ్ళకైతే పంపించేసిన తర్వాత 2 డేస్ 3 డేస్ నుంచి వర్షాలు పడ్డాయి. ఈరోజే మంచిగా ఎండ వచ్చింది, అందుకని బట్టలు అయితే ఆరేసినాం. అది మేము నెట్ ఎందుకు పెట్టించుకున్నామంటే మాకు కోతులు అయితే చాలా వస్తాయండి, డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాయి. నాకు కోతులు అంటే ఫుల్ భయం అనమాట. అందుకని చెప్పేసి ఆ నెట్ అయితే పెట్టించుకున్నాము. అది పెట్టినప్పటి నుంచి అది కూడా పీకుతాయేమో, అసలు ట్రై చేసినాయి పీకడానికి, కానీ అవిటకు కొంచెం గ్రిప్ దొరకలేదు పీకడానికి, లేకపోతే పీకుతాయి. అక్కడ గోడ ఉంది కదా, గోడ మీదకించి వచ్చి మొత్తం ఇక్కడ చెట్లు పెట్టుకుని అన్ని పడేసినాయి అనమాట. ఆ విండో ఉంటుంది అనమాట, ఆ విండో నుంచి లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాయి. నాకైతే ఫుల్ భయం ఇస్తుంది. ఆ నెట్ పెట్టి నుంచి కొంచెం బాగానే ఉంది. అంతకుముందు అయితే మొత్తం డోరు విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని కూర్చునేదాన్ని నేనైతే. అసలు బయట గాలి లోపలికి వెళ్ళేది కాదు, లోపలికి గాలి బయటకు వెళ్ళేది కాదు, అలా ఉండేదన్నమాట. దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. బయట గాలి మనకు తగలాలి కదా, అసలు ఎండ గిట్లా తగలకపోతే కూడా హెల్త్ అనేది బాగుండదని చెప్పేసి అదైతే పెట్టించుకున్నాము. ఇక పిల్లలు వెళ్ళిన తర్వాతనైతే నేను మిషన్ నేర్చుకుంటున్నాను కదా, డైలీ మిషన్ కుడితే నాకు తొక్కడం అలవాటు లేదనమాట. అందుకని చెప్పేసి నాకేమవుతుందంటే డైలీ తొక్కితే అది మిషన్ అనేది నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను ఇది కూడా తెప్పించుకున్నాను, మగ్గం వర్క్ నేర్చుకుందాము అని. మీషోలో ఇది ఫ్రేము, ఇవి కావాల్సినవి అన్నీ, అంటే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సినవి అన్నీ నేను తెప్పించుకున్నా. నేనేమనుకున్నా అంటే మిషన్ నేర్చుకున్న తర్వాత కొంచెం అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి మిషన్లు, ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి కొత్తగా. ఇప్పుడైతే చాలా రకాల బ్లౌజ్ డిజైన్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ అట్లా వస్తున్నాయి. నేర్చుకోవడానికైతే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. కొంచెం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత మగ్గం వర్క్ నేర్చుకుందాము అని అయితే నేను అనుకున్నా. కానీ నాకు డైలీ తొక్కుతేనైతే అసలు చాలా పెయిన్ వస్తున్నాయి కాళ్ళు. అందుకని చెప్పేసి ఒకరోజు మిషను, ఒకరోజు మగ్గం వర్క్ నేర్చుకుంటే బ్యాలెన్స్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒకరోజు మిషను, ఒకరోజు అయితే మగ్గం వర్క్ నేర్చుకుంటున్నాం. ఈ మగ్గం వర్క్ కోసం మనమైతే కాటన్ క్లాత్ తీసుకుంటే బాగుంటుందండి. మనం వేరే క్లాత్ తీసుకుంటేనైతే మనకు మొత్తం, అంటే కొత్తగా నేర్చుకుంటున్నాం కదా, పోగులు వచ్చేస్తాయి అనమాట. నీడిల్తోటి బయటకు పోగులు వచ్చేస్తాయి. కాటన్ అంటే తొందరగా వస్తుంది అనమాట, మనకు కూడా కొంచెం వస్తుంది అనిపిస్తుంది. లేకపోతే ఆ వేరే క్లాత్ పెట్టిన నేను ఇంతకుముందు, అది చాలా పోగులు వచ్చేసి అమ్మ ఇది నా వల్ల కాదులే అని అనుకున్నా. తర్వాత ట్రై చేయంగా ఆ క్లాత్ పైన కూడా వేసిన, కానీ మళ్ళీ ఏమైందంటే కాటన్ క్లాత్ పైన వేస్తే ఇంకా మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి ఈరోజైతే నేను కాటన్ క్లాత్ పెట్టి అసలు ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా తీసుకోవాలన్నమాట. టైట్గా ఇగ్గాలి మొత్తం. ఇగ్గి దానిపైన అయితే నేను కాటన్ థ్రెడ్ తోటి ట్రై చేయాలి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు అని అన్నారు. కానీ నేనైతే ఇక సిల్క్ అది ఉంటుంది కదండి జరీ థ్రెడ్, దాంతో నేను ట్రై చేస్తున్నా. చాలా బాగా వస్తుంది నాకు. గొలుసు కుట్టు నేర్చుకుంటున్నా అండి ఆల్రెడీ. నేను ఇంతకుముందు ఒకరోజు 2 రోజులు అంటే డే బై డే నేర్చుకుంటున్నా కదా, ఒకరోజు ట్రై చేస్తే గొలుసు కుట్టు వచ్చింది. ఇక కాటన్ క్లాత్ పైన అంటే అంత ఫాస్ట్గా రావట్లేదు, స్లోగా చేస్తాను అనమాట. మనం ప్రాక్టీస్ చేయంగా మనకు ఫాస్ట్గా వస్తుంది. నేను అనుకున్న, అసలు నేను ఇప్పటి వరకు ఒక్కటే బ్లౌజ్కి నేను మగ్గం వర్క్ వేయించుకున్నా అండి. అసలు ఒక్క బ్లౌజ్కి కూడా నేను మగ్గం వర్క్ వేయించుకోలేను. ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఒక బ్లౌజ్కి వేయించుకున్న, దానికి 1500 1100 తీసుకున్నారు. వామ్మో ఇంకొక చీర వస్తుంది కదా అని చెప్పేసి అప్పటి నుంచి నేనైతే ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా వేయించుకోలేను. ఇంత పెట్టి ఎందుకు వేయించుకుంటారా అని అనుకునేదాన్ని, కానీ చాలా కష్టం ఉంటుందండి దీనికి. అందుకని తీసుకోవాల్సిందే వాళ్ళు అంత మనీ. చాలా కష్టంగా వేస్తారనమాట వేసేవాళ్ళు అయితే. కానీ నాకు అంత మనీ పెట్టడం ఇష్టం లేక నేనైతే మగ్గం వరకు ఇప్పటివరకు ఒకటే బ్లౌజ్కి వేయించుకున్నా. ఇక నేర్చుకొని నా బ్లౌజులు నేను వేసుకున్న చాలు. సింపుల్ డిజైన్స్, అంటే హెవీగా కాకుండా కూడా సింపుల్గా మనం వేసుకున్నా సరిపోతుంది కదా అని చెప్పేసి
ఇదైతే నేర్చుకుంటుంది. ఇగ నేను ఏసిన గొలుసు కుట్టండి. అదే ఒక 12 వరకి నేర్చుకుంటా. మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కొన్ని పనులుంటాయి కదా! బట్టలు ఆరేయడము, అన్నీ సర్దుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత కొద్దిసేపు నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత 12కి లేచి ఇక పన్నీర్ కర్రీ మార్నింగ్ పిల్లలకి చేసినా కదా! అది మా ఆయన తినడనమాట. ఆయన కోసం అయితే ఇక బీరకాయ కర్రీ చేద్దాము అని ఇక 12కి ఆయన 1:00కి లంచ్‌కొస్తాడు. అప్పటి వరకు వంట కావాలంటే నేను 12కి లేచి ఇక బీరకాయలు కట్ చేసుకొని బీరకాయ కర్రీ చేద్దాము అని అయితే టీవీ పెట్టుకున్నా. టీవీ చూసుకుంటా పాటలు నేను ఇట్లాంటి పనులేమన్నా చేసినప్పుడైతే మగ్గం వర్క్ కానీ, మిషన్ కుట్టినా, ఇంకా ఇంట్లో ఏదైనా సర్దినా, బూజు దులిపినా కూడా నేను పాటలు పెట్టుకొని అయితే చేస్తా. ఆ పని అట్లా చేసినప్పుడు మనకు ఎక్కువ పని చేసినట్టు అనిపియదు ఆ పాటలు పాడుకుంటూ చేయడం వల్ల. ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉందా? నేనైతే ఇట్లనే చేస్తా అండి ఎక్కువ పని ఉన్నప్పుడైతే. ఇక ఇక్కడ బీరకాయలు అయితే వేసేసి అందులో సాల్ట్, పసుపు వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నానండి ఇక్కడ నేను. అది ఉడికేలోపు ఇక్కడ కొత్తిమీర ముందు రోజు తెచ్చి నైట్ తెచ్చినాం అనమాట. గురువారం మార్కెట్, ఇది ఫ్రైడే రోజు తీసిన వ్లాగు. మాకు గురువారం మార్కెట్ అవుతుంది, ఆ రోజు తెచ్చుకుంటాం 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ. అది నైట్ తీసుకొచ్చి అట్లనే పెట్టేసిన, మళ్ళీ కొత్తిమీర ఖరాబ్ అయిపోతుంది. 20 రూపీస్ అన్నమాట ఇది. అందుకని ఇట్లా కాడలన్నీ తీసేసి ఒక బాక్స్లో పేపర్ వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ అయినా కూడా పాడవదు. 1 వీక్ అయితే సరిపోతుంది నాకు. 20 రూపీస్ది అట్లా అడ్జస్ట్ చేస్తాను అనమాట నేను. ఇదంతా తెంపేసరికి ఇక్కడ మనకు బీరకాయలు కూడా ఉడికిపోయినాయి చూడండి. బీరకాయలు ఉడికిన తర్వాత నేనైతే కారం వేసేసుకుంటున్నా. ఇందులో కొంచెం లైట్గా మెంతులు తాలింపులో ఒక 4 మెంతులు వేసుకుంటేనైతే బీరకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక సరిపడంత కారం అయితే, నాకు కారం కొంచెం ఎక్కువనే అయింది ఆ రోజు. కొంచెం పిల్లలైతే కారం వస్తుంది అన్నారు నైట్ తినేటప్పుడు అయితే. కొంచెం కారం ఎక్కువనే అయింది. ఈ కారం వేసిన తర్వాత దగ్గరగా ఎంతవరకు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటాను అనమాట. అసలు బీరకాయ అచ్చంగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ బట్టి వేసుకుంటేనైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మార్నింగ్ చేసిన అని చెప్పిన కదా పన్నీర్ కర్రీ, ఇదే అనమాట. పిల్లలకైతే పన్నీర్ కాజు వేసి కర్రీ చేసిన. ఇక బీరకాయ కర్రీ ఇప్పుడు చేసింది, రైస్ అలాగే పెరుగు. ఈరోజు మా లంచ్ ఇదనమాట. ఇక మా ఆయననైతే వచ్చేసిండు. కర్రీ చేసి కొద్దిసేపు అలా ఫోన్ చూసిన అనమాట. ఎక్కువసేపు ఫోన్ చూసేంత వరకు ఆయనైతే వచ్చేసిండు. ఆయన వచ్చిన తర్వాత లంచ్ అయితే లంచ్ చేసేసినాము, తినేసినాము. తిన్న తర్వాత ఇక మళ్ళీ కొద్దిసేపు గొలుసు కుట్టు అట్లా ప్రాక్టీస్ చేసేసుకున్నా నేను. ఏమన్నా వీడియో ఎడిట్ చేసేసుకునేది ఉంటే చేసేసుకుంటాను అనమాట. చేసేసుకొని పిల్లలు 3:30కి వచ్చేస్తారు. వాళ్ళకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా 3:30 వరకే వాళ్ళకి స్కూల్ అనమాట. ఇక వాళ్ళు వచ్చేస్తారు కదా అని చెప్పేసి లేచి ఇక ఈరోజు సింపుల్గా స్నాక్స్ చేద్దాము. ప్యాలలు ఉన్నాయి ఇంట్లో. మనము ట్రైన్లలో అమ్ముతారు కదా, దీన్ని ఏమంటారో ఏమో, నేనైతే ప్యాలల మిక్చర్ అంటాం. అది చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నీ కట్ చేసుకొని ప్యాలలు కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్నానండి. కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వర్షాలకి చలికి చాలా మెత్తగా అయిపోతాయి. మనం డబ్బాలలో వేసి పెట్టుకున్నా కూడా మెత్తగానే అవుతాయి. అందుకని కొంచెం వేయించుకుంటే క్రిస్పీగా అవుతాయని వేయించుకున్నాం. పిల్లలు వచ్చిన తర్వాత చేస్తే వెంటనే తింటారు. లేకపోతే చేసి పెట్టినాం అనుకోండి, మనం టమాటాలు, ఉల్లిపాయ అవన్నీ వేస్తే మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాతనే చేద్దాము అని. వాళ్ళ రాలేరు ఇంకా. నేను ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా కదా. ఇక జ్యూస్ వేయడానికైతే క్యారెట్, బీట్రూట్, దోసకాయనైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ఈలోపు అయితే వాళ్ళు వచ్చేసిండ్రు. అందులో ఉప్పు, కారం, కట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, కొంచెం నిమ్మకాయ రసం వేసేసుకొని ఒకసారి బాగా చేతితోటి కలుపుకొని ఇక తింటే అసలు ఎంత బాగుందో. అసలు పిల్లలకైతే ఇట్లా గిన్నెలలో చెరొక గిన్నెలలో వేసి ఇచ్చి స్పూన్ అయితే ఇచ్చేసిన అనమాట. వాళ్ళు తినేంత లోపు నేను జ్యూస్ కూడా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇవి వేసేస్తే వాళ్ళు తింటారు. వాళ్ళు తినేంత లోపు జ్యూస్ వేయొచ్చు అని ఇక్కడ నేనైతే బీట్రూట్, క్యారెట్, దోసకాయ కలిపి అయితే జ్యూస్ వేసిన. ఇది స్కిన్ గ్లోకి కానీ, మన హెల్త్ వైజ్ కానీ, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి, హెయిర్ కోసము చాలా బాగా పనిచేస్తుంది అండి. ఇందులో దోసకాయ లేని వాళ్ళైతే పచ్చి కొబ్బరి, మనం కొబ్బరికాయ కొడతాం కదా ఇంట్లో, ఆ పచ్చి కొబ్బరి పాలు తీసి ఆ పాలు ఇందులో మిక్స్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిదండి హెయిర్ కోసం. అయితే హెయిర్ ఫాల్ అవుతుంది అనే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ అయితే. నేనైతే ఇక జ్యూస్ తాగేసి కిందికి వచ్చేసిన. మిషన్ దొక్కిన రోజు అయితే వాకింగ్ చేయను నేను. ఇక మగ్గం వర్క్ నేర్చుకున్న రోజు అంటే డే బై డే నేర్చుకుంటా కదా, మగ్గం వర్క్ నేర్చుకున్న రోజు అయితే వాకింగ్ చేస్తున్నా. ఎందుకంటే మేము ఈ మధ్య అంటే
ఒకసారి శ్రీశైలం వెళ్ళినాము లాస్ట్ ఇయర్ అనుకుంటా. అప్పుడు మెట్లుంటాయి కదా పాతాళ గంగకు. అప్పుడు నడవడానికి అసలు నడవడానికే వస్తలేదు నాకు. నాకు నడవడం అలవాటు లేదనమాట. ఎక్కడికైనా వెళ్తే మా ఆయన బైక్ పైన వెళ్తా, లేకపోతే ఇంట్లోనే ఉంటా, నేను ఎక్కువ నడవ. అందుకని చెప్పేసి కొంచెం వాకింగ్ కూడా బాడీకి అలవాటు చేద్దాము అని ఈ మధ్యనైతే వాకింగ్ కూడా చేస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ చేస్తా ఖచ్చితంగా, ఒక 30 మినిట్స్ అయితే వాకింగ్ చేస్తా. నేను వాకింగ్ చేసేంతసేపు మా పిల్లలు అయితే ఇక్కడ కింద ఆడుకుంటారు అనమాట. ఇక వాళ్ళు ఆడుకొని నేను వాకింగ్ చేసి పైకి వచ్చేసినాము. వచ్చి ఇక మార్నింగ్ వేసిన బట్టలన్నీ తీసేసి అవి మడతపెట్టి పెట్టేయాలి. ఇక మా పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పినా కదా, వాళ్ళు కూడా నాతో పాటు వచ్చేస్తారు. మా ఎగ్జామ్స్ లేకపోతేనైతే ఇంకా కొంచెం సేపు ఎక్కువ ఆడుకుంటారు. ఎందుకంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి బాడీకి అని చెప్పేసి ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే ఆడుకుంటారు డైలీ. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ తిన్న తర్వాతనైతే కంపల్సరీ ఆడుకుంటారు వాళ్ళు. ఇక వచ్చేసి వాళ్ళైతే రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. సారీ, ఎగ్జామ్స్ అని చెప్పిన కదా, చదువుకుంటున్నారు. నేను ఇక బట్టలు మడతేసి ఇల్లు ఊడ్చి వచ్చి బాసన్లు తోమేసిన తర్వాత దీపం పెట్టి అప్పుడు చాయ్ పెట్టుకొని అయితే చాయ్ తాగుతున్నా. చాయ్ ఎంతమంది వేడి వేడి చాయ్ తాగుతారండి. మా ఆయననైతే ఇట్లా చాయ్ పోస్తామో లేదో వెంటనే తాగేస్తాడు. నేనైతే అదొక 5 నిమిషాలు పక్కన పెట్టేదాకా నేను తాగను. అసలు నాకు అంత వేడిది తాగరాదు, కానీ చాయ్ తాగాలి. మళ్ళీ చాయ్ తాగకపోతే అసలు మైండ్ పనిచేయదు. కానీ తాగాలి, కానీ అంత వేడిది తాగా. ఇంతకుముందు చేసిన జ్యూస్ పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్ అని తీసి చపాతీ పిండి కలిపేసిన. ఈ నైట్ అయితే చపాతీలు చేసేసిన అనమాట. ఆ వీడియోని అయితే షూట్ చేయలేదండి, లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇక చపాతీలు తినేసి కర్రీస్ ఉన్నాయి కదా అని